మహేశ్వరంలో వార్డు నెంబర్ 30లో రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని ఆరోపణలున్నాయి. అక్కడ షాపుల కోసం షెట్టర్లు ఏర్పాటు చేశారు. వారి దగ్గర నుంచి ప్రతి నెల జంగారెడ్డి అద్దె వసూలు చేసుకుంటున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జంగారెడ్డి జేబులోకి వెళుతోందని గూడెం రామకృష్ణ ఆరోపిస్తున్నారు. జంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జంగారెడ్డి భార్య కార్పొరేటర్గా పనిచేశారు. ఈ రాజకీయ పలుకుబడితోనే జంగారెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నాడని చెప్తున్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి అండ చూసుకొని జంగారెడ్డి రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం వార్డు నెంబర్ 30లో భారీ భూ కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అయితే గుప్పమన్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కమర్షియల్ షెల్టర్స్ నిర్మించారని బీజేపీ నేత గూడెం రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ కబ్జాలో జంగం రెడ్డి అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్లయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, చూసుకున్నట్లయితే వార్డ్ నెంబర్ 30లో ఏదైతే బడంపేట్ ఏరియాలో మాత్రం ఒక భూబకాసురుడు వెలుగులోకి వస్తున్నాడు. అయితే గతంలోనే కొన్ని ఇక్కడ రోడ్లకు కావచ్చు, పార్కులకు ఇచ్చిన స్థలాలను ఒక మా ఎమ్మెల్యే అండ చూసుకొని గతంలో మంత్రిగా కూడా చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఆమె మహేశ్వరం ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఆమె అండ చూసేసి ఇలాంటి కబ్జాలకు పాల్పడుతూ అక్కడ కమర్షియల్ షెడ్స్ కూడా నిర్వహిస్తూ ఆ నిర్వాహకుల దగ్గర నుంచి అద్దె కూడా వసూలు చేసుకుంటూ మాత్రం ఈరోజు ఘటన వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇదే అంశంపై అక్కడ ఇతర పార్టీ నాయకులు కావచ్చు, లేదు అని అంటే ఇతర స్థానికులు కూడా ఆయనను ప్రశ్నించినా కూడా కొంతనే లేని సమాధానం ఇచ్చుకుంటూ ఆ మాజీ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే అండ చూసుకొని ఈ రోజు చూసుకున్నట్లయితే అక్కడ ఒక రౌడీజంగా మాత్రం వెలుగులోకి వస్తున్నాడు. అయితే గతంలో కూడా ఈ విషయంపై అక్కడ బడంపేట్ మున్సిపల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఎన్నిసార్లు కమిషన్ కి ఫిర్యాదు చేసినా కూడా ఉన్నత అధికారులు కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. అయితే ఇదే అంశంపై ఏదైతే బీజేపీ నాయకులు రామకృష్ణ అనే బీజేపీ నాయకులు నేతలు వాళ్ళు కూడా కొంతమంది కమిషనర్ ని కలవడానికి వెళ్ళినా నిరాకరించడంతో మాత్రం అక్కడ ఉన్న ఒక అమ్మవారికి వినతి పత్రం ఇవ్వడం కూడా మనం ప్రస్తుతం రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఇదే అంశంలో మాట్లాడుతూ, ఎందుకంటే ఈ విషయంపై ఉన్నత అధికారులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మాత్రం దీనిపై స్పందించడం లేదు అంటూ కూడా ప్రస్తుతం నాయకులు అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. భవానీ,
అయితే క్రాంతి అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా కబ్జాలకి పాల్పడ్డ విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైనా దీనికి సంబంధించి చర్యలు ఏమన్నా తీసుకుంటారా? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంపై అక్కడ నేతలు కూడా ఏమంటున్నారు? ఖచ్చితంగా భవాని. ఎందుకనంటే గతంలో కూడా చూసుకున్న తన భార్య స్వప్న, మిమ్మిడి స్వప్న జంగారెడ్డి కార్పొరేటర్ గా కూడా పనిచేసింది. అయితే ఈ విషయంలోనే కాకుండా మరెన్నో విషయాలు కూడా స్థలాలను కావచ్చు, అంటే ఈ భూము మన ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసినట్టు కూడా కొంతమందిని బెదిరించినట్టు కూడా కొన్ని వార్తలు బలంపేటలోనైతే పెద్దగా వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మంత్రి, మాజీ మంత్రి అండ చూసుకొని మాత్రం బడంపేటలో బడాబాబులుగా నిలిచిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు భవాని. అయితే క్రాంతి అంటే ఎవరినైతే బెదిరించారో వాళ్ళు ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా దీనికి సంబంధించి? ఖచ్చితంగా భవాని, ఈ జంగారెడ్డిపై ఖచ్చితంగా విచారణ వేపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడ్డాడో దాన్ని పూర్తి ఉన్నత అధికారులతో పర్యవేక్షించి దీన్ని బయటికి తీస్తే మాత్రం ఖచ్చితంగా మరెన్నో విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకు ఇప్పటి వరకు ఈ ఒక్క విషయం కాదు, ఎందుకంటే అక్కడ నిర్మించిన షెడ్ కూడా మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకున్నా కూడా అరాకొరాగా షెడ్ ని మాత్రం నిర్వహించాడు. ఒక చిన్న గాలి దుమారానికి మనకు ఆ షెటర్లపై ఏదైతే రేకులు ఎగిరిపోయడం కానీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. గత వారం 10 రోజుల కింద జరిగిన ఒక ఈదురు గాలుల్లో మాత్రం ఆ షెడ్లు నిర్వహించిన షెడ్ల ఆ రేకులు కూడా ఊడిపోవడం అయితే చూస్తున్నాం. కానీ ఇలాంటి తక్కువ రకంతో షెడ్లు కూడా నిర్వహించి ఒక ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ప్లస్ ఈ అక్రమ కట్టడాలు కట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల అద్దె కావాలి అంటూ కూడా భుజం రేస్తుందని కూడా చెప్పుకోవచ్చు భవాని. అయితే క్రాంతి మీరు చెప్తున్నట్లు అంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జా చేసి అంటే ఇదొక్కటే కాదు ఇంకా చాలా కబ్జాలు చేశారు జంగారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అండతోనే ఈ కబ్జాలకు గురైనట్లుగా కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరి జంగారెడ్డి ఏమైనా స్పందించారా? ఏం చెప్తున్నారని అనుకోవాలి అసలు అతను? క్రాంతి ఈ కబ్జాలో జంగారెడ్డి అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్లయితే ఆరోపణలు పక్కా వస్తున్నాయి. అసలు ఎవరి జంగారెడ్డి ఈ కబ్జాకు ఎలా పాల్పడుతున్నాడు, దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాల్సిందే. మహేశ్వరంలోని వార్డ్ నెంబర్ 30లో రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని ఆరోపణలు వచ్చాయి. అక్కడ షాపుల కోసం షట్టర్లు ఏర్పాటు చేశారు. వారి దగ్గర నుంచి ప్రతి నెల జంగారెడ్డి అద్దెలు వసూలు చేసుకుంటున్నాడని కూడా ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆ కొంత అమౌంట్ కూడా తన జోబులోకే మళ్లించుకున్నట్లయితే తెలిపారు. మరోపక్క అంతకుముందు గూడెం రామకృష్ణ ఈ ఆరోపణలు కూడా గుప్పించారు. సో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు తీసుకోలేదన్నైతే వాదన వినిపిస్తుంది. చాలా మందిని బెదిరించినట్లుగా కూడా గుర్తించారు. జంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం ప్రవర్తించినట్టు తెలుస్తోంది. జంగారెడ్డి భార్య కార్పొరేటర్ గా బీఆర్ఎస్ లో పనిచేశారు. ఈ రాజకీయ పలుకుబడితోనే ఆ అండదండలతోనే జంగారెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నాడని చెప్తున్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి అండ చూసుకునే జంగారెడ్డి రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. బాధితులు చాలా సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కబ్జాలు 1 కాదు 2 కాదు చాలా సంఖ్యలోనే కబ్జాలు జరిగినట్లు గుర్తించారు. వార్డ్ నెంబర్ 30లో భారీ భూ కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కమర్షియల్ షెల్టర్స్ నిర్మించారని బీజేపీ నేత గూడెం రామకృష్ణ ఆరోపించారు. ఈ కబ్జాలో జంగారెడ్డి అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్లయితే ఆరోపణలున్నాయి. అసలు ఈ జంగారెడ్డి ఎవరు, అతని వెనుక ఉన్నది ఎవరనే కోణంలో దానికి సంబంధించి అందరూ బయటకు తీసుకురావాలని చెప్పైతే అక్కడ
అతను బారిన పడిన వారు చెప్తున్నారు. మహేశ్వరంలో వార్డు నెంబర్ 30లో రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందనే ఆరోపణలు వచ్చాయి. స్థానికులు ప్రశ్నించినా కూడా వాళ్ళని బెదిరింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. అక్కడ షాపుల కోసం షట్టర్లు ఏర్పాటు చేశారు. వారి దగ్గర నుంచి ప్రతి నెల రావాల్సిన అమౌంట్ ని జంగారెడ్డి అద్దె వసూలు చేసుకుంటున్నాడని కూడా ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కొంత కూడా జంగారెడ్డి జేబులోకి వెళ్లిపోయిందని చెప్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి అండతోనే జంగారెడ్డి రెచ్చిపోయారని చెప్పే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి బీజేపీ నేత కూడా ఈ ఆరోపణలు చేశారు. గూడెం రామకృష్ణ అయితే జంగారెడ్డి తన ఇష్టానుసారం ప్రవర్తించారు, కబ్జాలు చేశారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఇక జంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డి భార్య కార్పొరేటర్ గా పనిచేశారు. ఈ రాజకీయ పలుకుబడితోనే జంగారెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నాడని చెప్తున్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి అండ చూసుకునే జంగారెడ్డి రెచ్చిపోతున్నారనే ఆరోపణలైతే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలో ఉంటే కొంతమంది కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, ఇష్టానుసారం మాదే అధికారం అంటూ ప్రవర్తిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి బీజేపీ నేత రామకృష్ణారెడ్డి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి. రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. రామకృష్ణారెడ్డి గారు వినిపిస్తుందండి నా వాయిస్? మీ వాయిస్ కొంచెం ఓకే ఓకే అండి. రామకృష్ణారెడ్డి గారు చూస్తున్నాం కదా, ఇప్పుడు జంగారెడ్డి అనే వ్యక్తి అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా కబ్జాలకు గురైనట్లు తెలుస్తుంది. సో మీరు కూడా చెప్తున్నారు. సో అప్పుడు ఎవరికి మీరు కంప్లైంట్లు ఇచ్చారు? ఎలా వచ్చింది ఈ ఆరోపణ అసలు? రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మేడం నమస్కారం. మేడం నమస్తే. రామకృష్ణ గారు నమస్తే అండి. చూస్తున్నాం కదంటే మహేశ్వరం వార్డు నెంబర్ 30లో భారీ భూ కబ్జాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా మీరు కూడా కంప్లైంట్ చేశారు. ఇట్లా జంగారెడ్డి ఇష్టానుసారం కబ్జా చేసి ప్రభుత్వ భూమి నుంచి డబ్బు వసూలు చేసుకుని ఆ రెంట్లు తన జోబులోనే వేసుకుంటున్నారని. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడన్నా దీనికి సంబంధించి ఏమైనా చర్య తీసుకుంటారా? ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మేడం మేము గతంలో చాలా సార్లు మన కమిషనర్ గారి దృష్టికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి, మరియు మన హైదరాబాద్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం. అక్కడ ఎంసీఆర్ కాలనీకి సంబంధించిన ప్రధాన రహదారి మేడం. ఆ ప్రధాన రహదారిలో అక్కడ ఒక నాలా ఉండే మేడం, నాలా కల్వర్ట్ ఉండే మేడం. ఆ కల్వర్ట్ ఉన్న ప్రాంతంలో కల్వర్ట్ ఉందని చెప్పి అక్కడ అప్పుడు వెంచర్ చేసిన వాళ్ళు కొద్ది ఎక్కువ స్థలాన్ని వదిలివేయడం జరిగింది. ఆ యొక్క కల్వర్ట్ను తీసివేసి, ఆ కల్వర్ట్ను తీసేసి అక్కడ కల్వర్ట్ లేకుండా మాయం చేసి అక్కడ 150 గజాల వరకు, దాదాపు 150 గజాల వరకు తను దౌర్జన్యంగా ఆక్రమించి అందులో 4 సెటర్లు వేసి ఈ రోజు అద్దెకిచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకుంటున్నాను మేడం. అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు మేడం. అలాగే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడంటే, ఆ రోడ్డు ఒక ల్యాండ్ ఓనర్ని, పాత ల్యాండ్ ఓనర్ని తీసుకొచ్చి ఆ ల్యాండ్ ఓనర్ ఏమంటున్నాడంటే, ఈ ల్యాండ్ మాది, ఇది ఎక్సెప్షన్ ల్యాండ్, ఈ ల్యాండ్ నేనే అమ్మాను అతనికి అని చెప్పడం జరిగింది మేడం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి మేడం మా దగ్గర. ఇది 1998లో మేడం ఒక వెంచర్ చేసిన వాళ్ళు, ఆ ల్యాండ్ ఓనర్ గ్రామ పంచాయతీకి 1998లో దాదాపు 3600 గజాలు రోడ్లు కానీ ఇతర కాలనీకి సంబంధించిన అవసరాల కోసము 3600 గజాలు రోడ్లు 1998లో అక్కడ అప్పుడున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు మేడం. దానికి సంబంధించిన పత్రాలు మేడం. ఈ పత్రాలే కాకుండా మేడం ఇక్కడ ఈ పత్రాలతో పాటు అనేక పార్కులు కూడా, ఈ రోడ్లు కాకుండా అనేక పార్కులు కూడా ఆ యొక్క స్థానిక కార్పొరేటర్ గారు కబ్జా చేయడం జరిగింది మేడం. అయితే అక్కడ 3 పార్కులు ఉంటాయి మేడం. 3 పార్కులలో ఒకటే పార్కులో బోర్డు పెట్టింది మేడం. మిగిలిన ఇంకా 2 పార్కులలో బోర్డులు లేవు. ఏమైందని చెప్పి అధికారులని దాని మీద చర్యలు తీసుకోవాలంటే అధికారులు స్పందించడం లేదు మేడం. ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు అండదండలతోటి ఈ బడంగపేట కార్పొరేషన్ లో ఎంసీఆర్ కాలనీ ఒకటే కాదు మేడం, అనేక కాలనీలలో సబితా ఇంద్రారెడ్డి యొక్క అనుచరులు యథేచ్ఛగా దౌర్జన్యంగా అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు మేడం.
ఇన్నిసార్లు సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అడిగినా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు మౌనం వహిస్తున్నారు. ఈ మౌనం వెనకాల మాకు చిన్న అనుమానం ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారి వాటా కూడా ఇందులో ఉన్నట్టుంది. అందుకే సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ అనుచరులు కబ్జా చేసినటువంటి స్థలాల మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న అధికారులు మౌనం వహిస్తున్నారు మేడం. ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి గారి వాటా ఉందని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాను మేడం. అయితే రామకృష్ణ గారు, అంటే కబ్జాలు ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అతను చాలా మందిని బెదిరించాడని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఏ విధంగా చర్య తీసుకోవాలని అనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మేడం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద చర్యలు తీసుకోకుండా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తానని చెప్పి నేను హెచ్చరించడం జరిగింది గతంలో. మేడం ఇది ఒక ఎంసీఆర్ కాలనీ కాకుండా ఇంకా చాలా ప్రదేశాలలో ఉన్నాయి, పూర్తి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఇన్ని ఆధారాలతోటి తీసుకుపోయి కమిషనర్ గారి కానీ ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు కానీ హైదరాబాద్ కానీ ఎన్ని ఫిర్యాదులు చేసినా లాభం లేకుండా పోయింది మేడం. అతి త్వరలో మా పార్టీ అధిష్టానాన్ని సంప్రదించి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతానని చెప్పి తెలియజేస్తున్నాను మేడం. అయితే రామకృష్ణ గారు, అంటే బాధితులు చాలా మంది వార్నింగ్ ఇచ్చారు, అతను జంగారెడ్డి చాలా మందిని బెదిరించాడు అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఖచ్చితంగా ఉన్నాయి. తను ఒక దౌర్జన్యంగా ఒక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా ఈ యొక్క స్థలాలు ఆక్రమించడం జరుగుతుంది. ఏదైతే మేము కూడా దీనిపై గట్టిగా మేము స్పందిస్తున్నందుకు వారి తోటి కార్పొరేటర్లు, ఈయన ఉండేది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరు, తోటి కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ తోటి రాయబారాలు పంపిస్తున్నారు మేడం. రండి, మీకు ఏం కావాలనో మేము చూసుకుంటాము, ఎందుకు ఇవన్నీ ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి రాయబారాలు పంపించి ఈ రోజు నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, ఒక కార్పొరేటర్ ఎవరైతే నన్ను అడిగారో నేను ఒకటే చెప్పాను, నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల తరపున పోరాడతాను. మీలాంటి పాపిస్ట్, మీ యొక్క పాపిస్ట్ సొమ్ము నాకు వద్దు. నాకు ఆ దేవుడిచ్చిన, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, ఇలాంటి పాపిష్ట సొమ్ముకు నేను రాను అని చెప్పి తనకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మేడం. నేను గట్టిగా నిలదీయడం కూడా జరిగింది మేడం. భయభ్రాంతులు కాదు మేడం, డబ్బుతో పాటు డబ్బును ఇసిరేసి అవతల వాళ్ళని కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు మేడం. ఓకే, అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు పోరాడాలి అని అనుకుంటున్నారు రామకృష్ణ గారు? అవును మేడం, ఖచ్చితంగా పోరాడతాను మేడం. అయితే రామకృష్ణ గారు, అంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమైనా చెయ్యొచ్చు, ఎవరు మన అనేవాళ్ళు లేరు అన్న ధీమాతో అందరూ కాదు కొంతమంది ఉంటున్నారు. అది కార్పొరేటర్లు కావచ్చు, భర్తలు కావచ్చు, వైఫ్లు కావచ్చు, అదొక ధీమా అనేది వాళ్ళకు వస్తుంది. ప్రజలు కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పి ధైర్యం తెచ్చుకుంటున్నారు. సో ఈ కల్చర్ అనేది పోవాలంటే అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి? మేడం ఈ కల్చర్ అంతా వెళ్ళిపోవాలంటే ఒకటే చెప్తున్నాను మేడం, అధికారులు నీతితో అన్యాయాలకు పాల్పడకుండా, ఎక్కడ లొంగకుండా అధికారులు సక్రమంగా పరిపాలిస్తే ఇలాంటివి ఏవి రావు మేడం. ఈ రోజు అధికారులే వాళ్ళకి తొత్తులుగా మారారు మేడం. ఇలాంటి పూర్తిగా వెళ్ళాలంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తే కానీ ఇక్కడ ఇలాంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అరికట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రావాల్సిన సమయం ఆసన్నమైంది మేడం. ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ మొత్తానికి మహేశ్వరం వార్డ్ నెంబర్ 30లో భారీ భూ కబ్జాలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కబ్జాలు గురయ్యాయని చెప్పినా కూడా అక్కడ ఎవరు పట్టించుకోలేదు. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కబ్జాలు జరిగాయి, ఇష్టానుసారం ప్రవర్తించారు జంగారెడ్డి అనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా బయటకు తీస్తాము, వారి బాధితులు కూడా బయటకు వస్తారు, మాట్లాడతారు, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. దీన్ని వదిలే ప్రసక్తే లేదు, మాకు డబ్బు ఎర చూపిస్తున్నా కూడా మేము లొంగము, మాకు న్యాయం కావాలి, బాధితులకి న్యాయం కావాలని చెప్తే వేడుకుంటున్నారు. మరోపక్క ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కమర్షియల్ షట్టర్స్ నిర్మించి బీజేపీ నేత దీనికి సంబంధించి వివరణ అయితే ఇచ్చారు. మరోపక్క జంగారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కీలకంగా మారారనే చెప్పాలి. అసలు ఈ జంగారెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం కబ్జాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మహేశ్వరంలోని వార్డు నెంబర్ 30లో రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం
కబ్జాకు గురైందని ఆరోపణలున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. న్యూస్ 360 స్క్రీన్ మీద అక్కడ షాపుల కోసం షట్టర్లు ఏర్పాటు చేశారు. వారి దగ్గర నుంచి ప్రతి నెల జంగారెడ్డి అద్దె వసూలు చేసుకునేవాడని ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా తన జోబులోనే వేసుకునేవాడని చెప్పి కూడా చెప్తున్నారు. స్థానికులు అడిగినా, అక్కడ ఎవరు అడిగినా సరే మమ్మల్ని ఏం చేయలేరు అంటూ బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ఆ బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులు కూడా ఇప్పుడు కొంచెం ధైర్యంతో ఉండి మేము వస్తాము, కంప్లైంట్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ అధికారులను కూడా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అధికారులు కూడా కొంత భయంతోనే ఉన్నారని చెప్తున్నారు. మొత్తానికి జంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఇష్టానుసారం వ్యవహరించినట్లయితే తెలుస్తోంది. రాజకీయ పలుకుబడితోనే జంగారెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి అండ చూసుకొని జంగారెడ్డి రెచ్చిపోతున్నారు. సబితా ఇంద్రారెడ్డికి కంప్లైంట్ చేసినా కూడా పట్టినట్లు వ్యవహరించారు. ఇంకా రాయబారాలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తాము, నోరు మెదపద్దంటూ భయభ్రాంతులకు గురి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. జంగారెడ్డి ఇదొక్కటే కాదు, మహేశ్వరంలోనే కాదు, ఇంకా చాలా చోట్ల కబ్జాలు చేశారని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వానికి అందాల్సిన సొమ్ముని అతని జోబులో వేసుకున్నారు. ఇలా ఎంత సొమ్ము కాజేశారు, ఎంతమందిని భయపెట్టారు అనే కోణంలో కూడా దర్యాప్తు చెయ్యాలి, అన్ని పేపర్స్తో సహా బయటకు వస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తానికి మహేశ్వరంలోని వార్డ్ నెంబర్ 30లో భారీ భూ కబ్జాలు జరిగినట్లయితే గుర్తించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కమర్షియల్ షట్టర్స్ నిర్మించారని బీజేపీ నేత గూడెం రామకృష్ణ ఆరోపించారు. ఈ కబ్జాలో జంగారెడ్డి అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్లయితే ఆరోపణలున్నాయి. అసలు ఎవరి జంగారెడ్డి? తన భార్య కార్పొరేటర్ గా ఉన్న సమయంలోనే ఈ కథంతా నడిపించినట్లయితే తెలుస్తోంది. మహేశ్వరంలో వార్డ్ నెంబర్ 30లో రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందనే ఆరోపణలైతే ఉన్నాయి. అక్కడ షాపుల కోసం షట్టర్లు ఏర్పాటు చేశారు. వారి దగ్గర నుంచి ప్రతి నెల జంగారెడ్డి అద్దె వసూలు చేసేవాడని, ఆ వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి ఇవ్వకుండా తన జోబులోనే వేసుకునేవారని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే జంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జంగారెడ్డి భార్య కార్పొరేటర్ గా పనిచేశారామె. ఈ నేపథ్యంలోనే ఈ పలుకుబడితోనే జంగారెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. మరోపక్క మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయారని వెల్లడించారు. ఇంకా జంగారెడ్డి భూ కబ్జాలు 1 కాదు 2 కాదు కోకొల్లలంటూ అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని బయటకు తీస్తాము, అతని బాధితులు కూడా బయటకు